గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తుంది. వట్టిగానే కాదు, రేపు రైతులకు పంటలకు కూడా గిట్టుబాటు ధరలు రావాలంటే తెలంగాణ మొత్తాన్ని పంట కాలనీల కింద విభజించుకోవాలి. ఏ ఏరియాలో భూమిని బట్టి వాతావరణాన్ని బట్టి పంటలు ఏవైతే మేలుగా పండుతాయో అధికారులు మీకు చెప్తారు, రైతు సమన్వయ సమితి మిత్రులు మీకు చెప్తారు, దాన్ని ఫాలో కావాలి. అయితే నిర్ణీతమైన పంటలే పండిస్తాం కాబట్టి ధరలు మనం పండించే పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోతుంది. మార్కెట్లలో పోయి మనం పరిశానవుడు కాదు, మన దగ్గరనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి అవి కొని ఇప్పిస్తాం. రెండవ విషయం, ఇది పంట మంచిగా పండాలి, మంచిగా రావాలి, మంచిగా జరగాలంటే రెండు పనులు జరగాలి. ఒకటి, భూములతో ఉన్నటువంటి లంగ తకరారు పంచాయతీ అంతా పోవాలి. అది సాధారణమైన వాళ్ళది కావచ్చు, పోడు భూములు కావచ్చు. ఒక పోడు భూమి సమస్య పరిష్కారం అయితేనే పరిష్కారం కాదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, నేను కేసీఆర్ బాగా మొండి మీకు తెలుసు, నేను గట్టిగా అనుకుంటే ఎట్లా చేస్తున్నా మీకు తెలుసు. 600 అయినా సరే తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి ఒక మోడల్ కావాలి, ఒక ఆదర్శం కావాలి. తెలంగాణ నుంచే భారతదేశం మొత్తం నేర్చుకోవాలి. భూ సంబంధమైన కిరికిరి ఒక ఎకరం గురించి కూడా లేకుండా చేసే జిమ్మదారు నాది. అది పోడు భూమా, పట్టా భూమా, వారసత్వంలో వచ్చిందా, కొంటె వచ్చిందా, ఏ పద్ధతిలో రానిగాక ఏ భూమి ఎవలది అనేది నిర్ధారణగా అవసరమైతే 1000-2000 కోట్లు ఖర్చు పెట్టైనా చాలా అధునాతనమైన పరికరాలు వచ్చినాయి, జీపీఎస్ సిస్టమ్స్ వచ్చినాయి. వాటి ద్వారా ఎక్కడ అవసరమో అక్కడ సర్వే కూడా చేయించి భూ సంబంధమైన పంచాయతీ లేకుండా చేసే బాధ్యత నాది. నేను ఒక జిల్లాకు 2 రోజులు 3 రోజులు నేనే వస్తా. వాడిని మీరు నమ్మదలుచుకోవాలని నేనే వచ్చి కూర్చొని చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్తో తీసుకొని వచ్చి అవసరమైతే ప్రతి జిల్లాలో 3 రోజులు నేనే స్వయంగా ఉండి ప్రజా దర్బార్ పెట్టి ప్రజలందరినీ పిలిపించి ఏ గుంట భూమి గురించి కూడా ఏ రైతు బాధ లేకుండా లేదు. కంక్లూజివ్ టైటిల్ అంటే పూర్తి యాజమాన్యం లేదు, ఇప్పటిదాకా మన చట్టాలలో లేదు. పూర్తి యాజమాన్యం ఉంటే ఏంటంటే ఆ యాజమాన్యం ఒకవేళ తప్పు అని తేలితే ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత తప్పు అని తేలితే గవర్నమెంట్ జుర్మానా కట్టాలి. అందుకోసం భయపడి గత ప్రభుత్వాలు ఇయ్యలే. కంక్లూజివ్ టైటిల్ లేదు. ఇప్పుడు కంక్లూజివ్ టైటిల్ మీకు ఇప్పించే పని కూడా చెయ్యాలని చెప్పి అందుకోసం ఈ కంక్లూజివ్ టైటిల్ తేవడానికి మరొకటి తేవడానికి ప్రక్షాళన కావడానికి బ్యాంకు లోన్ కొత్త కూడా పాని నకలు అడగరు, మిమ్మల్ని పాని నకలు చూపించే అవసరం ఉండదు. ఆల్రెడీ సైట్లో ఉంటుంది, కంప్యూటర్లో ఉంటుంది. అంత మంచి పద్ధతి రాబోతా ఉంది. వీటన్నిటిని చేయాలంటే రెవెన్యూ యాక్ట్ను పూర్తిగా మార్చాలి, పాత పద్ధతి పోవాలి. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే పేరే బేకార్ పేరున్నది. ఎందుకంటే ఎందుకంటే రెవెన్యూ కలెక్ట్ చేసేది, రెవెన్యూ అంటే శిస్తు వసూలు చేసేది. ఇప్పుడు శిస్తు ఎక్కడిది, మన ఎక్కడిది? గవర్నమెంటే ఉల్టా 5,000 ఎకరానికి పెట్టుబడి పైసలు ఇస్తుంటే వసూలు ఎక్కడిది? కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే కూడా ఏంది, కలెక్ట్ చేసేవాడు అని అర్థం. అది బ్రిటిష్ కాలం నాటి పేరు. ఈ కలెక్టర్ పేరు కూడా కలెక్టరే ఉండన్నా, లేకపోతే జిల్లా పరిపాలనాధికారిని పేరు మార్చానా, అది కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. కలెక్షనే లేదు, ఇక కలెక్టర్ ఎందుకు నాకు అర్థం కాదు. కలెక్షన్ ఉంటే కదా రెవెన్యూ వసూలు చేస్తే కదా. సర్కారే ఉల్టా ఇయ్యంగా పైసలు, ఇక వసూలు చేసేది ఎక్కడిది, రెవెన్యూ ఎక్కడిది? భూమి శిస్తే లేదా? నీటి తీరుబా కూడా తీసేసినాం, నీటి తీరుబా కూడా లేదు. ఇవన్నీ ఎందుకు తీసేసినావు కేసీఆర్ అంటే ఒకటే ఒక కారణం, నేను కూడా కాపోని కాబట్టి. ఇంకొక 5-6 లక్షలు ప్రతి రైతు దగ్గర బ్యాంకులో ఉండాలి, అది బంగారు తెలంగాణ. దాని దిశగా పోతున్నాం. అందుకోసమే ఫ్రీ కరెంటు, అందుకోసమే పెట్టుబడి, అందుకోసమే రైతు బీమా, ఇవన్నీ కూడా దానికోసమే. కాబట్టి అందుకోసమే రైతు సమన్వయ సమితిలు, అందుకోసమే పంటల గిట్టుబాటు ధరలు ఇప్పించే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. కాబట్టి రైతాంగం దయచేసి రేపు అధికారులు చెప్పేది ఫాలో కావాలి. నా ఇష్టం నేనే అనద్దు, రైతు సమన్వయ సమితిలు చెప్పేది కూడా ఫాలో కావాలి. మనం బాగుపడాలి. దయాకర్ రావు గారు ఇంకో మాట చెప్పిండ్రు, ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వ్యవసాయానికి అనుబంధం చేయాలని మనం చెప్తా ఉన్నాం. పోయినసారి చెప్పినాం, మన్మోహన్ సింగ్ గారికి ఆయన ఇన్లే, నరేంద్ర మోడీ గారికి అయితే నేను ఒక 100 సార్లు చెప్పిన, ఆయన కూడా ఇన్లే. ఇనరు, వాళ్ళకి కింద పెట్టామా, వద్దామా, కింద పెట్టు, అవతలలో కనబడదు, కింద దించు. ఈయనకి చెప్తే ఈయన కూడా ఇన్లే, ఇనరు, వాళ్ళు పెడచెవున పెడతారు. అందుకే నేను చెప్తున్నా, ఈ పెడచెవున పెట్టేటోళ్ళ చెంపలు వాయించి
సెంటర్లో ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి, రాష్ట్రాల మాట చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం రావాలి. అది రావాలంటే తెలంగాణలో మనం 16 సీట్లు గెలవాలి. ఇంకొక మాట మీరు ఆలోచన చేయాలి దయచేసి. ఇవాళ నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ తుమ్ చోరా అంటే తుమ్ చోరా అని తిట్టుకుంటున్నారు, బొబ్బ పెడుతున్నారు. వాళ్ళే బదార్లే పడి వీరంగం ఎక్కుతున్నారు. ఎందుకు? మనను గోల్మాల్ చేయడానికి. ఎవరు పరిపాలించారంటే దేశాన్ని 66 ఏళ్ళు వీలే కదా పరిపాలించింది, కాంగ్రెస్ బీజేపీ కదా. ఇంకా వేరే వాళ్ళు ఎవరో పరిపాలించినట్టు బదనాం వాళ్ళ మీద పెట్టాలన్నట్టు ఇవన్నీ పిచ్చి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే 66 ఏళ్ళు వీళ్ళు పరిపాలించారు. మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన గరీబ్ హఠావో అని మాట్లాడి ఫస్ట్ 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినాడు నెహ్రూ గారు చెప్పిన మాట దరిద్రో నారాయణ, దరిద్రుణ్ణే భగవంతుడు అనుకుంటాం అని మాట్లాడింది. అంటే ఆనాడు దరిద్రులను గుర్తించి దరిద్రో నారాయణ అన్నాడు. ఇందిరాగాంధీ గరీబీ హఠావో అన్నారు. ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఆయన అదే మాట చెప్పిండు. తర్వాత పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ చాలా మంది ప్రధానమంత్రులు పోయిరు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ అదే చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఆయన అదే గరీబీ హఠావో. అంటే ఎన్ని దశాబ్దాలు గరీబులు ఉండాలి? ఈ హఠావో డ్రామా ఎప్పటిదాకా ఉండాలి? కాబట్టి ఇదంతా వట్టిదే, వీళ్ళు చెయ్యరు. నరేంద్ర మోడీ కూడా అవకాశం ఉండే, ఆయన కూడా చేయలే. వాటి డైలాగులు కూడా తప్ప లేదు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని దయచేసి దయాకర్ రావు గారు 3 లక్షలు అన్నాడు, నేను ఇంకొక 50,000 పెంచుతున్నా. మీరు మహబూబాబాద్లో మెడికల్ కాలేజీ ఇచ్చే బాధ్యత నాది, మీ పోడు భూముల పరిష్కారం బాధ్యత నాది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వస్తుంది, దాన్ని తెచ్చి మీకు ఇచ్చే బాధ్యత కూడా నాది. కాబట్టి దయచేసి నా ప్రార్థన మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు అందరికి కూడా, నాకు చాలా ఇంతమంది వచ్చారు, మీరు నిజంగా ఇంత ఎండలబడి చాలా విషయాలు చెప్పానని ఉన్నది. కానీ ఖమ్మం పోవాలి, మళ్ళీ తర్వాత హైదరాబాద్ కూడా వెళ్ళాలి. ఇది ఎన్నికల సమయం. నేను 3 రోజులు ఏదైతే ఇక్కడనే ఉండడానికి వస్తానో ఆ టైంలో ప్రతి వాళ్ళను కలిసే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు 2-3 గంటలు ప్రజల్నే కలిసి అన్ని దరఖాస్తులు తీసుకొని అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకుందాం. నా బిడ్డ కవితను ఆశీర్వదించండి, దీవించండి. అమ్మాయి చదువుకున్నది, ఒక గిరిజన బిడ్డ మొదటిసారిగా పార్లమెంటుకు బ్రహ్మాండంగా పోతే మన రాష్ట్రానికి గౌరవం ఉంటుంది. కాబట్టి కవితకు కారు గుర్తుకు ఓటేసి పెద్ద మేయర్తో గెలిపించాలి. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి. మిత్రుడు సీతారాం నాయక్ గారు, మన ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఏం తప్పు చేయలే. నేను వాస్తవం మీకు చెప్తా ఉన్నా, వేరే కారణాల చేత నేను అభ్యర్థిని మార్చింది తప్ప ఆయన తప్పు పని చేసిందని కాదు. ఆయన అభిమానులు కూడా ఎవరు బాధ ఉద్యమంలో ఉన్నాడు ప్రొఫెసర్ గారు. ఖచ్చితంగా పార్టీలో ప్రభుత్వంలో కూడా ఆయనకుండే గౌరవం సంపూర్ణంగా ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం ఎవరు పెట్టుకోవద్దు. అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఆ ప్రకారంగా బ్రహ్మాండంగా ముందుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా. ఆ రకంగా ఇక్కడ అక్కడ కొన్ని కొత్త మండలాలు కావాలని కూడా ఉంది. ఇన్ని జిల్లాలు చేసిన వాళ్ళం ఎక్కడో ఇంకో 2-3 మండలాలు అవసరమైతే చేసుకున్నాం. మహబూబాబాద్ చేసుకున్నాం, కొత్తగూడెం చేసుకున్నాం. ఈ మధ్య డిమాండ్ వస్తే చందులాల్ గారు మా మిత్రులు కావచ్చు, ములుగు ప్రజలు కావచ్చు, అందరు అడిగితే ములుగును కూడా జిల్లా చేసినాం. ఇంత చిన్న ఏరియాలో ఎందుకు 4 జిల్లాలు చేసినారు అని కొంతమంది నన్ను అడిగినారు. దానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఇదంతా కూడా గిరిజనులు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం. చాలా ఎక్కువ సంఖ్యలో ట్రైబల్స్ ఉన్నారు. వీళ్ళు బాగుపడాలంటే వాటిగా డంబాచారం కొడితే, డైలాగులు కొడితే కాదు. తీయగా పుల్లగా మత్తుగా మాట్లాడచ్చు. అట్లా మాట్లాడితే పని కాదు. నిజంగా కూడా చాలా ఫోకస్గా పని జరగాలంటే, అనుకున్నది జరగాలంటే, ఆ గిరిజనుల బతుకులలో నిజమైన వెలుతురు రావాలంటే ఖచ్చితమైన నిర్ణయంగా పని జరగాలి. పరిపాలన చాలా సమీపానికి రావాలి వాళ్ళకు. ఆ దృష్టితోనే ప్రత్యేకంగా 4 జిల్లాలు పెట్టుకున్నాం. పెట్టింది ఆశామాషిగా తమాషకు పెట్టలే. మీరు చూస్తారు, దాని ఫలితాలు మీరు అనుభవించబోతారు. అన్నిటిని మించి మీరు ఇది బ్యాక్వర్డ్ ప్రాంతం కాబట్టి నాకు నాయకులు అంతా చెప్తా ఉన్నారు. కవిత కూడా తన ఉపన్యాసంలో అడిగింది. చాలా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి, మహబూబాబాద్ జిల్లా కేంద్రమైంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజీ కావాలని కోరుతా ఉన్నారు. 100% దాన్ని పెట్టిస్తామని మనవి చేస్తా ఉన్నా. దానిలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఈ ప్రాంతం కూడా అన్ని విధాల అభివృద్ధి కావాలి. అన్నిటిని మించి ఈ ప్రాంతాన్ని పట్టి పీడించే సమస్య, గతంలో అయితే చాలా బాధపడ్డం. తాగునీళ్లకు, సాగునీళ్లకు రెండింటి కూడా బాధ ఉండేది. హాయ్, నేను మీ
లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everyone, this is Pravina. You watching TFCC Live. Please like, share and subscribe to TFCC Live. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live. Don't forget. Subscribe and